ఈ రోజు ట్రంప్ లేటెస్ట్ ట్వీట్ మీరు కూడా చూసి ఉంటారు. ఇరాన్ అధ్యక్షుడు ఏ బంకర్ లో దాగున్నాడో మాకు తెలుసు, చంపేయడానికి మాకు ఒక నిమిషం పట్టదు అని ఈ భాషను ఎట్లా చూడాలి? అసలు ఒక అమెరికా అధ్యక్షుని స్థానంలో ఉండి ఇలాంటి కామెంట్ చేయొచ్చునా? ఎట్లా చూడాలి పరిస్థితి? ఆ కామెంట్ తెలియజేస్తుంది అమెరికా అధ్యక్షుడు అహంకారం ఏ స్థాయిలో ఉందనేది. వాస్తవానికి ఏదో వీధిలో కొట్లాడుకున్నప్పుడు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు బిహేవ్ చేయటం అనేది ఇది అమెరికా ఇరాన్కు మాత్రమే సంబంధించిన విషయం కాదు. అమెరికా చర్యలు లేక మొత్తం జరుగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ ప్రజలందరిపైన ప్రభావం వేసే ఒక తీవ్రమైన విషయం. ఇట్లాంటి విషయంలో ట్రంప్ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. ట్రంప్ ఒక వ్యక్తినే కాదు, అమెరికన్ సామ్రాజ్యవాదం ఇవాళ ఉన్న దశలో తన ఆధిపత్యం నిలుపుకునే దానికోసం పశ్చిమాసియాలో తన ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగించే దానికోసం చేస్తున్న కుట్ర ఇది. అందులో భాగంగానే అమెరికా చర్యలు కానీ అందులో పావుగా ఉపయోగపడుతున్న ఇజ్రాయిల్ చేష్టలు కానీ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ ఈ గాజా పైన దాడి, ఒక జాతి హననం, చిన్న పిల్లల్ని కూడా చూడకుండా చాలా దారుణమైన, దాదాపు 90% ఇండ్లు అక్కడ కూలిపోయి ఉన్నాయి. అంటే అలాంటి దాడిని ఎట్లా చూడాలి? గాజాపై, పాలస్తీనాపై కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది ఆ దాడి. గాజా పైన ఇజ్రాయెల్ చేస్తున్న దాడి ఇవాళ కొత్తదేం కాదు. వాస్తవానికి ఏదో తాత్కాలిక యుద్ధం అనో లేదా ఒక చిన్న ప్రయోజనం కోసం, ఒక చిన్న సమస్య కోసం వచ్చిన ఘర్షణ కాదు. ఆ ప్రాంతంలో అసలు పాలస్తీనియన్ లేకుండా చేయాలని, జాతి హననం చేయాలని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా గతంలో ముసోల్ని, హిట్లర్ ఎట్లాగైతే తమ ప్రత్యర్థుల్ని భౌతికంగా కంప్లీట్గా చంపేయడానికి సిద్ధపడ్డారో ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ కూడా అదే పని చేయాలనుకుంటుంది. అక్కడ ఉన్న పాలస్తీనా దేశమే లేకుండా చేయాలని, అక్కడ పాలస్తీన్ పౌరులందరినీ కూడా హతమార్చాలనేది వాళ్ళ ప్లాన్. అందుకే చాలా స్పష్టమైనటువంటి టార్గెట్స్ వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. అమెరికా కూడా, ట్రంప్ కూడా దానికి మద్దతుగానే మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఈ మధ్యన ఆయన ప్రకటన చేశాడు, గాజాలో ఉన్న పౌరులందరినీ కూడా ఖాళీ చేయించాలి. అంటే గాజాకు ఇజ్రాయెల్కి ఎందుకు ఘర్షణ వచ్చింది, దాన్ని పరిష్కారం చేయటం ఎట్లా అని కాదు మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ ఏం కోరుతున్నదో అమెరికా అదే చెప్తున్నది. గాజాలో ఉన్న పౌరులందరినీ ఖాళీ చేయించి వాళ్ళని వేరే చోట పెట్టి వాళ్ళని డెవలప్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ట్రైబల్ ప్రాంతాలను ఆక్రమించే దానికోసం గవర్నమెంట్లు అక్కడంతా ఖాళీ చేయించాలి, బయట ప్రాంతాలకు తీసుకురావాలి, వాళ్ళకి వేరే పునరావాసాలు కల్పిస్తాం, ఇట్లాంటి మాటలు ఏ చెప్తున్నారు. అంత సింపుల్గా చెప్పేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఏమనంటే గాజా ప్రాంతంలో ఉన్న అరబ్ ప్రజలందరినీ, పాలస్తీనీ పౌరులందరినీ బయట ప్రాంతాలు తరలించి వాళ్ళ కాలనీలు కట్టించి వేరే అభివృద్ధి చేస్తాం. అంటే అమెరికాకు ఆ పాత్ర ఎవరిచ్చారు? ట్రంప్ ఎవరిచ్చారు? అదొక దేశం, వీళ్ళదొక దేశం. ఎందుకు అట్లా చేయొచ్చునా? అసలు ఈ ఇజ్రాయెల్ ఓవర్ యాక్షన్ కూడా అమెరికా ఇలాంటి అడ్డగోలు సపోర్ట్ కారణం కాదా? అమెరికా అనేది ఒక సాధారణ దేశంగా భావించకూడదు. అది మొత్తం ప్రపంచ పెట్టుబడిదారి విధానానికి నాయకత్వం ఇస్తున్నటువంటి ఒక అగ్రదేశం. ఇవాళ పెట్టుబడిదారి ప్రపంచం, దాని అగ్ర స్థానంలో ఉన్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం, దాని ఆలోచన తీరుని ఇది గమనించేట్టుగా చేస్తుంది. ఇవాళ ఒక గాజా విషయమే కాదు, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్లాండ్ ఆక్రమిస్తా అన్నాడు, పనామాను ఆక్రమిస్తా అన్నాడు, పక్కనే ఉన్న కెనడా దేశాన్ని తన 51వ రాష్ట్రంగా మార్చేస్తా అన్నాడు. అంటే గతంలో సామ్రాజ్యవాద దేశాలు విస్తరణ కాంక్షతోటి సామ్రాజ్యాలు విస్తరింపజేసాయి. ఆ తర్వాత కాలం మారి వలస దేశాలుగా మార్చడం మొదలుపెట్టినాయి. అంటే అక్కడ డైరెక్ట్ గా రాజ్యపాలన చేయకపోయినా వాళ్ళు వలసలుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆ వలసల పరిపాలనా సిస్టమ్ కూడా పోయింది, కాలం చెల్లింది. కాబట్టి ఇప్పుడు దాన్ని దోపిడీ చేసేదానికి సుంకాల పేరుతో కానీ లేదా ఇట్లాంటి ఆక్రమించే ఆలోచనలు కానీ తమ తొత్తులుగా మార్చుకునే ప్రయత్నాలు కానీ అమెరికా చేస్తూ ఉంది. ఇదంతా దేనికోసం జరుగుతుంది? పశ్చిమాసియా ప్రాంతం అనేది చాలా పెద్ద వనరులు ఉన్నటువంటి ప్రాంతం. ఆ భూభాగాలన్నింటిలో కూడా గ్యాస్ నిక్షేపాలు, చమురు నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. దానిపైన పట్టుంటే ప్రపంచ ఎనర్జీ మొత్తం మీద పట్టుండే అవకాశం. ఈ కుతంత్రంతో అమెరికన్ సామ్రాజ్యవాదం ఆ దేశంలో ఉన్నటువంటి లేదా మొత్తం ప్రపంచంలో కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నటువంటి దాడులు ఇవి.